ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తాళవంచినట్లయితే. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవుగలవాడు వినుగాక అని చెప్పిన వాక్య ప్రకారంగా నీ వాక్కుతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసు నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని ప్రభు నామములో అడిగి వేడుకొనిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట, డోంట్ కాంప్రమైజ్ ఇన్ యువర్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసమును ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దని భక్తులు మనతో మాట్లాడుచున్నారు. ఎందుకు అంటే విశ్వాసము అనేది మనకొక నీతిమంతునికి విశ్వాసం అనేది ఒక పెట్టుబడిగా ఉన్నది. హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని. నీతిమంతుడికి పెట్టుబడి ఏంటి అంటే విశ్వాసమే. విశ్వాసముతో ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడి మనం చూస్తామో ఆ విశ్వాసమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు కదా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు మీద మనం అపారమైన విశ్వాసం కలిగి ఉండాలన్న ప్రియ సహోదరి సహోదరుడా. ఎలాంటి విశ్వాసం అంటే, ప్రభువును మనం గుడ్డిగా, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన ఎల్ల వేళలా నన్ను ఆయన కాపాడుతూనే ఉంటాడు, నన్ను పైకి లేపువాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని ప్రభు మీద అపారమైన విశ్వాసం ఉంచాలి. అదే నీతిమంతునికి విశ్వాసము ఒక పెట్టుబడి లాంటిది. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన విశ్వాసంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రభు మీద మనం ఆధారపడి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస యోధుల కొరకు అక్కడ రాయబడి ఉన్న మాటలు అవన్నీ కూడా, వారి పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయంటే వారు అక్కడ సాక్షులుగా నిలబడ్డారంటే విశ్వాసంలో మరి ప్రభు మీద ఆధారపడ్డవాళ్ళు అనేకమైన శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు గురయ్యి ఎక్కడ కూడా వారి విశ్వాసంలో కాంప్రమైజ్ అవ్వకుండా ప్రభు వైపు చూసి ఉన్నారు కనుకనే వారి పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. యోబు భక్తుడు మనం చూడొచ్చు. యోబు భక్తుడు సమస్తమును కూడా పోగొట్టుకున్నప్పుడు అందరూ ఆయనను విసర్జించారు. చివరికి ఆయన భార్య కూడా ఆయనను దూషించినప్పుడు కూడా యోబు భక్తుడి విశ్వాసాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఆయన అన్న ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసండి. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అంటాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఆయన గురించి నాకు తెలుసు, ఆయన నేను చూస్తాను, ఆయన నాతో ఉన్నాడు అని గొప్ప విశ్వాసంలో నా విమోచకుడు సజీవుడు, ఆయనకి ఎప్పుడు కూడా మరణం అనేది లేదు, ఆయన ఎల్ల వేళలా ఉన్న దేవుడని యోబు భక్తుడు మాట్లాడుచున్నాడు. శ్రమలు మనిషిని ఏం చేస్తాయంటే అండి, శ్రమలు మనిషిని విశ్వాసము నుండి ప్రక్కకు తిప్పుతాయి. ఎందుకు వచ్చిన కష్టాలు ఇవన్నీ కూడా, ఎందుకు వచ్చిన భక్తిది అన్నట్లుగా మనకు శ్రమలు ఏం చేస్తాయంటే స్ట్రాంగ్గా ఉన్న విశ్వాసాలను కూడా ప్రక్కకు లాక్కొని వెళ్ళిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతారు కూడా. శ్రమనే చూస్తే మనం ఏం చేస్తామంటే భయపడిపోతూ ఉంటాం. ఆ శ్రమలో మనం ప్రభు వైపు చూస్తేనండి శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే సువర్ణం వల్లే మారుస్తుందంట, బంగారంగా మార్చేస్తుందంట. బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు భక్తుడు. యోబు భక్తుడు ఆయనకు వచ్చిన శ్రమలు భూమి మీద ఎవ్వరికి రాలేదండి. ఆయనకు కలిగిన శ్రమలు అనేకమైన శ్రమలు పడ్డాడు కనుకనే ఆయన అన్న మాట ఏంటంటే, యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం అంటాడు కదా, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడ్డానని. మరి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, కుటుంబం అంతా పోయింది, సమస్త ఆస్తి పోయింది, అన్నీ పోయే చివరికి శరీరం అంతా కూడా
కురూపిగా మారిపోయాడు. అటువంటి స్థితిలో కూడా ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మరి చివరి వరకు నిలబడ్డాడు కనుకనే, శ్రమలలో ఆయన అన్ని అనుభవించాడు కనుకనే సువర్ణమునకు మించిన వానిగా మరి దేవుడు అతన్ని ఏం చేశాడు, డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్తో యోబు భక్తిని నింపినట్లుగా మనం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా. బబులోనులో ఇశ్రాయేలీయులు వారు బానిసలుగా ఉన్నారు, శ్రమలు పడ్డారు, అనేకమైన శోధనలు అనుభవించారు. అక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వీరికి వచ్చిన శ్రమ ఏంటంటే, అక్కడ ఇశ్రాయేలీలు అంటే హార్డ్ కోర్ నాన్ వెజ్, వారు తినాలి, అక్కడ బలులు అర్పిస్తున్నారు, అవన్నీ కూడా వీరు తినాలి. కానీ వారి విశ్వాసం ఏంటంటే, మేము ఎప్పుడు కూడా బలిని కానీ విగ్రహారాలు అర్పించిన వాటిని మేము ఏటిని కూడా తినకూడదని వారి యొక్క విశ్వాసము. వారు ఏంటంటే, బబులోనీయులు ఏంటంటే, ఈ ఇశ్రాయేలీలు తెలివైన వారు కదా, వీరికి చక్కటి ఆహారం పెట్టి మాంసము, ద్రాక్షరసం తాగిస్తే వీరి చక్కని ఐడియాస్తో మనకు ఉపయోగపడతారని వారి ఉద్దేశము. కానీ వీరి ఉద్దేశం ఏంటంటే, వారి విశ్వాసం ఏంటంటే, అటువంటి వాటిని మేము తినకుండా బానిసలుగా ఉన్నాం. మేము అక్కడ మాకు ఒక 10 రోజులు వెజిటేరియన్ ఫుడ్ మాకు పెట్టండి, పెట్టి ఆ నాన్ వెజ్ తింటున్న వారిని మమ్మల్ని పరీక్షించండి, ఆ తర్వాత మీరు ఏదైనా చేయండి అని మరి వీరు కోరుకున్నారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తాను అపవిత్రపరుచుకోకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుని అధిపతిని వేడుకున్నాడట, బ్రతిమలాడుకున్నాడట. అయ్యా మాకు ఇది వద్దయ్యా, ఈ ఫుడ్ వద్దయ్యా, మాకు వెజిటేరియన్ ఫుడ్ కావాలయ్యా అని బ్రతిమలాడుకున్నాడు. ఏంటంటే వారి యొక్క విశ్వాసాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. మనం కూడా మన ఫెయిత్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడా. నాదొక చిన్న సాక్ష్యం ఏంటంటే, ఈ వాక్య ప్రకారంగా 10th వరకు నా విశ్వాసాన్ని చాలా పటిష్టంగా ఉంచుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి, డిగ్రీకి వచ్చేసరికి నేనేమనుకున్నానంటే, నా ఎంతో గొప్పోడు లేడు కదా అనుకున్నట్లుగా, నాకు అన్నీ అంటే ఫ్రీ రెక్కలు వచ్చేసినట్లుగా అనిపించి నేను లోకానుసారమైన వ్యక్తులతో స్నేహం చేయటం ప్రారంభించాను. అయినప్పటికీ కూడా ఎటువంటి పాపపు విషయాలు నేను పడలేదు. కానీ ఒకటే ఎందులో పడ్డానంటే, ప్రభువుని నేను తెలియదని చెప్పేవాడిని. యేసుక్రీస్తు ప్రభుని నేను సొంత రక్షకునిగా, ఆయన చిన్నప్పటి నుంచి బై బర్త్ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా, క్రిస్టియన్ అంటే ఎక్కడ చీప్ అయిపోతానో, ఎక్కడ నన్ను తక్కువగా చూస్తారేమోనని క్రైస్తవుని అని చెప్పుకునేవాని కాదు. అలాగని క్రైస్తవులతో స్నేహం చేసేవాని కాదు. అన్యులతో సహవాసం చేసి అన్యులతో తిరుగుతుండేవాడిని, ఒక ఐఫైగా ఉండాలన్నట్లుగా. తర్వాత నేను తెలుసుకున్నాను, ఇది దేవునికి విరోధమైన మార్గము, వీరు దేవునికి అంగీకారమైన వ్యక్తులు కాదు అని నేను తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుని ఆయన క్షమాపణ కోరిన తర్వాత మరి నా కుటుంబానికి యేసయ్యను రక్షకుడిగా పెట్టుకున్న, నా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఆయనను చేసుకున్నాను. మొదట్లో మనం ఏం చేస్తామంటే, మన ఫెయిత్ని మనం కాంప్రమైజ్ అయిపోతాం. ఎందుకంటే మనం సొసైటీలో బాగా కనబడాలి, సొసైటీలో నేను గొప్పోణ్ణి అన్నట్లుగా నేను అనుకున్న సమయంలో, అది తెలియని సమయం, తర్వాత తెలుసుకున్న తర్వాత ప్రభు పాదాల వద్ద పట్టి ఆయనను బ్రతిమాలుకున్నాను. ఇలా చాలామంది ఉండొచ్చు. మనం లోకంలో ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా. లోకంలోనిది ఏది కూడా మనలో ఉంచుకోకూడదు. ఉంచుకోవటమే కాదు, అది మన హృదయంలోనికి కూడా రానివ్వకూడదు అసలు. ఉదాహరణకు, వాడ నీటి మీద వెళ్తుందండి, అది నీటి మీద ఉన్నంతసేపు చాలా సేఫ్గా ఆ వాడ ప్రయాణం చేస్తుంది. పొరపాటున నీరు ఆ యొక్క వాడలో ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది వాడకు. అదే ఈ లోకములో మనం ఉన్నాను, మనకి ఏమీ కాదు, బాగానే వెళ్ళిపోతుంటుంటాం. కానీ లోకములోనిది ఏదైనా చెడు కానీ, చెడు స్నేహము కానీ, చెడు అలవాట్లు కానీ, చెడు స్నేహము ఇలా మనకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అప్పుడే మనం కొలాప్స్ అయిపోతాం, మునిగిపోతాం. లోకంతో కాంప్రమైజ్ అయిపోయి తిరిగే వారిని దేవుడు ఏమన్నాడంటే వ్యభిచారులతో పోల్చాడండి. వ్యభిచారులతో పోల్చాడు. యాకోబు పత్రిక 4:4 అంటాడు కదా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగునని
మరి యాకోబు పత్రికలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ లోకమంతా ఎలా ఉంటుందంటే అండి, ఈ లోకమంతా కూడా 3 విషయాలతో నింపబడి ఉంది. ప్రతి ఒక్కరిని కూడా శోధిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో దాంట్లో పడిపోతూనే ఉంటారు. మొదటిగా శరీరాశ, రెండవదిగా నేత్రాశ, మూడవదిగా జీవపు డంబము. అందరినీ కూడా సాతానుడు ఈ 3 విషయాల్లో శోధిస్తూ పడగొట్టేస్తూ ఉంటాడు. కానీ ఈ 3టిని జయించిన వాడు ఒకే ఒక్కరు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే ఈ 3టిని జయించిన వాడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. కాబట్టి విశ్వాసంలో ఎప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడా. పరిస్థితులు కాంప్రమైజ్ అయిపోయేలా చేసేస్తాయి మనల్ని. అప్పుల్లో ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ అయి అనుకోండి, అతను కాంప్రమైజ్, అతను ఏమనుకుంటాడు, నేను ఎప్పుడు కూడా లంచాలు తీసుకోకూడదని ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. కానీ అతనికి అప్పులు కనబడుతుంటాయి. ఆ పరిస్థితిని బట్టి ఏం చేస్తాడంటే ఆ యొక్క లంచాలకు గురైపోతూ ఉంటాడు. అలాగే పాపపు ఆలోచనలో ఉన్నవారు, నేను ఎప్పుడు కూడా నిగ్రహాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి పాపము నాలో రాకుండా చూసుకోవాలనుకుంటారో కానీ కాంప్రమైజ్ అయిపోయి లోకంలో పడిపోతూ ఉంటుంటారు. అలాగే మందు తాగేవాళ్ళు, నేను ఎప్పుడు మందు ముట్టను అనుకున్న వారికి ఫ్రీ ఆఫర్లు వస్తూ ఉంటుంటాయి. ఇలా మనం ఏమైతే వదులుకున్నామో అవి మనకి ఈజీగా, మనకు దగ్గరగా మనల్ని శోధిస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం కాంప్రమైజ్ చేసుకోకూడదు. మనం ఎప్పుడైతే వాటికి దూరంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని కరుణిస్తాడు. ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిస్థితి మనల్ని ఏం చేస్తుందంటే శోధిస్తూ ఉంటుంది. అయినా నీ విశ్వాసాన్ని ఎన్నడూ కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. పరిస్థితిని చూడొద్దు, విశ్వాసంతో దేవుని వైపు చూడు నా ప్రియ సహోదరి సహోదరుడా. కొంతమంది డబ్బు విషయంలో చాలా ఈజీగా వారు అనుకున్న విశ్వాసంలో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంటారు. ఐగుప్తు దేశంలో పొతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు యోసేపు. పొతిఫర్ భార్య చాలా అందగత్తె, అలాగని యోసేపు కూడా చాలా అందగాడు. మరి పొతిఫర్ భార్య యోసేపు మీద కన్నేసింది. ప్రతిరోజు శోధిస్తుంది, ప్రతిరోజు ఆయన్ని టెంప్ట్ చేస్తుంది. కానీ ప్రతిరోజు అక్కడ శోధిస్తుండగా అక్కడ అవకాశం ఉంది, టైం బాగుంది, ఎవరికి తెలియదు ఏ తప్పు చేసినప్పటికీ కూడా. మరి ఆమె చెప్పినట్లు యోసేపు ఉంటే అన్ని ఆఫర్లే, అన్ని గిఫ్ట్సే, హోదా, ఆయన అనుకున్నది తినొచ్చు, ఆయన ఇష్టానుసారంగా ఉండొచ్చు. కానీ యోసేపు తన నమ్మిన విశ్వాసంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ప్రభు మీద ఆధారపడ్డాడు. తండ్రి యొద్ద నేర్చుకున్న ప్రార్థన ప్రభుకి విరోధంగా ఉండకూడదనే ఒక కమిట్మెంట్తో ఉన్నాడు కనుకనే అక్కడ పాపం చేయకుండా ఉండగలిగాడు. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్మిన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసమే నన్ను ఉన్నత స్థితిలో పెడుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి విశ్వాసములో మనలందరినీ స్ట్రాంగ్గా ఉండేలాగా ప్రభు ఆత్మ మనలను ఆవరించి ఆయన కృపగల హస్తాలతో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.